హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తున్నాను. చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ కొంతమంది తెలియకపోవచ్చు. అలాంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అయితే మనకు చాలాసార్లు ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ అనేది గడ్డలుగా కట్టిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తుంటామంటే చాలామంది తెలియక ఏమైనా షార్ప్గా ఉన్నటువంటి వాటితో రిమూవ్ చేస్తుంటారు, ఐస్ అనేది తీసేస్తుంటారు. బట్ అలా చేయకూడదు. ఎందుకంటే ఈ కూలింగ్ ఇది అనేది కూల్ చేస్తుంది అనమాట. ఫ్రిడ్జ్ అంతా కూడా మనం దీనికి ఏమైనా పదునైనవి పెట్టి తీసినట్లయితే ఇది పాడైపోతే ఫ్రిడ్జ్ అనేది కూల్ కాదు. అందుకోసమనే రైట్ సైడ్లో మనకు ఒక బటన్ ఉంటుంది, చూస్తున్నాను వీడియోలో చూపిస్తున్నాను. ఒక బటన్ అయితే ప్రతి ఫ్రిడ్జ్లోనూ ఉంటుంది. దాన్ని మనం నొక్కినట్లయితే అది లోపలికి వెళ్ళిపోతుంది బటన్. ఎప్పుడైతే మన ఫ్రిడ్జ్ నిండా ఐస్ అనేది ఉంటుందో అప్పుడు ఆ బటన్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. నిదానంగా ఐస్ కరిగే కొద్దీ బటన్ అనేది ముందుకు వచ్చేస్తుంది. చూసారా, నేను నొక్కిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఒక గంట తర్వాత చిన్నగా ఐస్ అనేది అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. చాలా మటుకు కరిగిపోయింది. మధ్య మధ్యలో వీడియో చూపిస్తున్నాను, నేను తీస్తున్నాను అనమాట. అవి కరిగిపోతున్నప్పుడల్లా నేను వీడియో మీకు అందరికీ చూపిస్తున్నాను. చూసారా, ఇలా ఐస్ అనేది ఊడిపోతే తీసేసాను అనమాట, చేయి పెట్టి తీసేనా. ఇంకా చాలా ఉంది. ఇదంతా కూడా నిదానంగా కరిగిపోతుంది. ఓవర్ నైట్ అంతా పడుతుంది ఇదంతా పోవడానికి. ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో మనము కత్తులు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా పెట్టి అలా తీయకూడదు. చూసారా, నీట్గా అయిపోయింది. ఒక నైట్ అంతా పట్టింది. బటన్ చూసారా, బయటకు వచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఎప్పుడు ఎంకరేజ్ చేయండి.